బాగా వైరల్ అవుతున్న ఈ కునాఫా చాక్లెట్ని నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. అసలు ఇది ఎలా చేశానంటే, ఒక మిక్సీ జార్లో 1 కప్పు పిస్తా, వైట్ చాక్లెట్ ఒక 3 పీసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు బటరు, 1 కప్పు సన్న సేమియా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా మొత్తం యాడ్ చేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్స్ని సేమ్ క్వాంటిటీ తీసుకొని మెల్ట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వేరే బౌల్లో వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత చాక్లెట్ మౌల్డ్స్లో ఒక లేయరు చాక్లెట్ని మొత్తం ఫిల్ చేసేసి స్ప్రెడ్ చేసి 2 సార్లు ట్యాప్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక 10 మినిట్స్ పాటు. అండ్ అలాగే సెకండ్ మౌల్డ్ కూడా ఫిల్ చేసుకున్నాను. కింద వైట్ చాక్లెట్తో స్ప్రింకిల్ చేసేసి పైన డార్క్ చాక్లెట్ వేసి దీన్ని కూడా ఒక 2 సార్లు ట్యాప్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టాను. 10 నిమిషాల తర్వాత ఆ చాక్లెట్ అనేది కొంచెం గడ్డ కడుతుంది కదా, అప్పుడు దాని మీద సెకండ్ లేయరు మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, దాన్ని పెట్టి కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసాను. థర్డ్ లేయర్ మళ్ళీ చాక్లెట్తో ఫిల్ చేసేసి మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి గంట పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. సేమ్ సెకండ్ మౌల్డ్ కూడా ఇట్లానే రెడీ చేసుకొని డీప్ ఫ్రీజ్ చేసేసాను. కునాఫాను చాక్లెట్ విడివిడిగా తింటాం కానీ కునాఫా చాక్లెట్ ఏంటి అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ చాలా బాగుంది. ఆన్లైన్లో 3,000 to 4,000 ఉండింది. నేనే ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది.